దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం ఫిబ్రవరి 22. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండం 21, 22 అధ్యాయములు. 21వ అధ్యాయము. ఇశ్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలీల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. వారు ఏదోము దేశమును చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్రసముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మ ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరువబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమూటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తర్వాత ఇశ్రాయేలీలు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయ్యో అబారీము నద్ద దిగిరి. అక్కడి నుండి వారు సాగి జెరేదు లోయలో దిగిరి. అక్కడి నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించి అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించి ఏరుల మడుగులను పట్టుకొనెను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బేయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ పాట పాడిరి. బావి ఉవ్వుకుము, దాన్ని కీర్తించిడి. బావి ఏలికలు దాన్ని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహలీయేలుకును, నహలీయేలు నుండి బామోతుకును, మోయాబు దేశమందుల లోయలో ఉన్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్గా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీలు అమోరీల రాజైన సీహోను వద్దకు దూతలను పంపి, మమ్మను నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీలను ఎదుర్కొంటకు అరణ్యములోనికి వెళ్ళి యహాజుకు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధము చేసిన ఇశ్రాయేలీలు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని అబ్బోకు వరకు, అనగా అమోనీయుల దేశం వరకు స్వాధీనపరుచుకొనిరి. అమోనీయుల పొలిమేర దుర్గమమైనది. అయినను ఇశ్రాయేలీలు ఆ పట్టణములన్నింటినీ పట్టుకొనిరి. ఇశ్రాయేలీలు అమోరీల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. హెష్బోను అమోరీల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు: హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలనని దాన్ని స్థాపింపవలను. హెష్బోను నుండి అగ్ని బయలువెళ్ళెను, సీహోను పట్టణం నుండి జ్వాలలు బయలువెళ్ళెను. అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను, అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు, నీకు శ్రమ! కెమోషు జనులారా, మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెష్బోను నశించెను, నోఫాహు వరకు దాన్ని పాడు చేసితిమి, అగ్ని వలన మేదేబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇశ్రాయేలీలు అమోరీయుల దేశంలో దిగిరి మరియు యాజేరు దేశమున సంచరించి దాచుటకై
మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడ ఉన్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకుము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. నీవు హెష్బోన్లో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్టు ఇతనికి చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఎక్కడైనాను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొనిరి. 22వ అధ్యాయము. తర్వాత ఇశ్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందుల నది వద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతుడు, వారిని హతము చేయుటకు నేను బలము నొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదే సొమ్మును చేతపట్టుకుని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసిరి. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును. వారు భూతలమునకు కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళిడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లడాయననిరి. అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా వద్దకు వచ్చుటకు ఏమీయూ అడ్డము చెప్పకుము. నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకుకు చెప్పెననిరి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములో నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండిడి. యెహోవా నాతో ఇక నేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చెను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కిపోవచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేతపట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దరికి మలుపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోట నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను కనుక బిలాము కోపం మండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసేదనని బిలాముతో అనగా బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుటకద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినే బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పెను. అందుకు బిలాము, నేను చేసిన
నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదని యెహోవా దూత చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరినున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణం వరకు అతనిని ఎదుర్కొని బయలువెళ్ళగా, బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని కదా, నా యొద్దకు నీ వేళ రాకపోతివి, నేను గనపరచ సమర్థుడను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించి మాటయే పలికెదనని బాలాకుతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిరియత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని ఆ చోట ఎక్కించెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభా. మా అపరాధములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించయ్యా. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి ప్రభా. నీ వెలుగుతో మమ్మల్ని నింపండి ప్రభా. మాలో చీకటి అంత మాత్రము ఉండకూడదు తండ్రి. నీ వెలుగుతో సంపూర్ణంగా మేము నింపబడుదుముగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ జీవముతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ జీవం మాలో ఉంటే మాలో అయా మరణమునకు ఛాయ ఏది మాలో కనపడదు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నీ వాక్యముతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ వాక్యం మాలో ఉంటే పాపము మాలో ఉండదు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, బలముగా నీ ఆత్మకార్యం మాలో జరిగించండి. మా కుటుంబాలలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. రక్షణ నాయన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపము దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అందరికీ గొప్ప రక్షణ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటున్నాం. అయ్యా, మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంలోని 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. అయ్యా, నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని అయ్యా తండ్రి నాయన చేసిన ప్రార్థనలకు నాయన జవాబు దయచేయండి. మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా. అయ్యా తండ్రి, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశమునకు యేసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. కడవరి వర్షమే మీ దిగురండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించిన మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను, వారి కింద పనిచేసిన అధికారులను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. గొప్ప రక్షణ వారికి అనుగ్రహించండి. మనోనేత్రాలు తెరవండి, బుద్ధి, జ్ఞాన, వివేకములు అనుగ్రహించి నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని వేడుకొనిచున్నాం. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడా, ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకొని దినదినము నీకు సమీపముగా అయ్యా నీలో ఐక్యమయ్యే అంత లోతుల్లోకి ప్రతి క్రైస్తవుని నడిపించండి. ఆత్మవరములు కలిగి, ఆత్మఫలము కలిగి జీవించే కృప ప్రతి క్రైస్తవునికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యంను బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. ఆయా సేవకులు, సేవకురాండ్రు ఎవరు ఏ పరిచర్యలో అయ్యా ముందుకు కొనసాగుతున్నప్పటికీ నీ రక్త ప్రోక్షణ కింద వారిని, వారి కుటుంబాల నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందులో జరుగును గాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.